హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడు చూస్తున్న డ్రాగన్ అప్డేట్ ఏదైతే వచ్చేసింది. ఈ మూవీ నుంచి అయితే గ్లిమ్స్ అయితే రిలీజ్ అయితే చేసిండ్రు. ఈ రోజైతే ఇది నైట్ 11:56 పిఎంకి అయితే రిలీజ్ చేస్తాను. ఆ టైంకి అయితే రిలీజ్ చేసినట్టయితే లేరు. కొద్దిగా ఆ టైంలో అయితే లేట్ అయినట్టయితే ఉంది. ఎందుకంటే నేనైతే నైట్ చూడలే, పొద్దున్న చూసాను. కాకపోతే అవర్స్లో చూసుకుంటే 6 అవర్స్ మాత్రమే అయ్యింది నేను చూసినప్పటికి. కాబట్టి ఒకటి అరగంట అలాగైతే లేట్ అయిందనైతే అనుకుంటున్నా. ఈ గ్లిమ్స్ కోసం అయితే మరి పొద్దున్నే మరి లేసి మరి అయితే ఈ గ్లిమ్స్‌నైతే చూసా. నాకు ఈ గ్లిమ్స్ ఎలా అనిపించింది? ప్రశాంత్ నీల్ స్టైల్‌లోనే ఉందా లేదా? ఎన్టీఆర్ లుక్స్ ప్రతి ఒక్క దాని గురించి అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకెళ్ళే ముందు ఒకే విషయం, ఎవరైనా మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా గానీ వీడియోని చూస్తుంటే వీడియోకి లైక్ చేసి మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. డ్రాగన్ గ్లిమ్స్ విషయానికొస్తే గ్లిమ్స్ అయితే సూపర్‌గా ఉంది. గ్లిమ్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సూపర్‌గా అనిపించింది. అంతకుముందు 'సలార్' రిలీజ్ చేసినప్పుడు ఇలాగే గ్లిమ్స్ ఓన్లీ ఒక్క లాంగ్వేజ్‌లోనే అది రిలీజ్ అయితే చేసిండ్రు. అంటే ఒకటే లాంగ్వేజ్ ఇండియా మొత్తం మీద. అంతేకాకుండా దాన్ని చాలా తక్కువ రన్ టైమ్ ఉండడంతో కాబట్టి అది సెట్ అయింది. కాకపోతే ఇది 4 మినిట్స్ దాకా అయితే ఉండటంతో తెలుగుగా సెపరేట్‌గా అయితే రిలీజ్ చేసిండ్రు. కాబట్టి దీంట్లో తెలుగు డైలాగ్స్ అన్నీ అయితే ఉన్నాయి. ఎన్టీఆర్ రావడంతోనే పవర్ బ్యాక్ డైలాగ్‌తో అయితే దిగిపోయిండు. అక్కడి నుంచి అయితే మాత్రం ఊర మాస్‌గా అయితే ఉంది ఎన్టీఆర్ వచ్చిన కాడి నుంచి అయితే. అంటే ముందు ఆ స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా, ఒక్కొక్క క్యారెక్టర్‌ని అయితే ఇంట్రొడ్యూస్ చేస్తా గ్లింప్స్‌ని అయితే స్టార్ట్ అయితే చేసిండ్రు. ప్రతి ఒక్కటి అయితే చాలా బాగా అయితే అనిపించింది. దీంట్లో కొద్దిగా స్టోరీని కూడా అయితే చూపించిండ్రు. అసలు ఈ స్టోరీ అది దేని గురించి జరుగుతుంది మొత్తం అయితే చూపించిండ్రు. అంటే 'కేజీఎఫ్ గోల్డ్' గురించి, అలాగే ఇంకా 'సలార్', 'కాన్సారా' దీంట్లో అదేదో ఒక మొక్క దాని గురించి అయితే చూపించిండ్రు. దాని గురించి అయితే జరుగుద్ది. నాకు తెలిసినంత వరకు అది ఒక ఇనోరియం ఏదో అనిండ్రు, దాని పేరు సరిగ్గా గుర్తులేదు. దాని గురించి అయితే మాత్రం దీంట్లో అయితే యుద్ధం జరిగేటట్టుంది. దీంట్లో ఎన్టీఆర్ గారికి మెమరీ లాస్ ఉండేటట్టు అయితే ఉంది. ఎందుకంటే దాంట్లో ఒక డైలాగ్ అయితే ఉంటది కదా! గన్ను కాల్చగానే ఏం జరిగిందో మొత్తం మర్చిపోతానని. కాబట్టి మెమరీ లాస్ ఉండే ఛాన్స్ కూడా అయితే ఉంది. అంటే గ్యారంటీ అని కాదు. మామూలుగా అది సరదాగా చెప్పిండో, లేకపోతే ఒక డైలాగ్ లాగా అయితే చెప్పిండో, లేకపోతే అది జరిగింది కాబట్టి చెప్పిండో గానీ, కాల్చంగానే మెమరీ అంతా అంటే ఎవరిని కాల్చిండ్రు ఇయన్నీ మర్చిపోతున్నాడు కాబట్టి, మెమరీ లాస్ అయ్యే ఛాన్స్ కూడా అయితే ఉంది. ముందుగా నేను ఈ గ్లింప్స్ మీద ఎక్కువ ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ అయితే పెట్టుకోలేదు. ఎందుకంటే 'సలార్' టైమ్‌లో కూడా నేను చాలా ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని చూసా. కాకపోతే అది పూర్తిగా అయితే నచ్చలా. ఎందుకంటే దాంట్లో కొద్దిగా ప్రభాస్ ఫేస్ దగ్గరికొచ్చి చూపియకపోవడంతో అలాగా జరిగించడంలో పెద్దగా అయితే నచ్చలే. కాబట్టి దీని మీద డీసెంట్ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని అయితే చూసా. కాబట్టి ఈ గ్లింప్స్ అయితే మాత్రం నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎన్టీఆర్ గారి లుక్స్ అయితే మాత్రం సూపర్‌గా అయితే ఉన్నాయి. ఒక మాస్ బాడీ కటౌట్ అనేది చెప్పొచ్చు. నాకైతే బాడీ అయితే మాత్రం ఎన్టీఆర్ గారిది అయితే చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది. మనం అందరం అనుకున్నట్టు మూవీకైతే 'డ్రాగన్' అనేది టైటిల్ అయితే పెట్టిండ్రు. హీరో టైటిల్ ఏది పెట్టకుండా. ఒకవేళ హీరో టైటిల్ పెట్టుంటే మూవీ మీద హైప్ అయితే చాలా వరకు తగ్గేది. ఎందుకంటే ఆడియన్స్ అనుకున్నది లేకపోతే ఎప్పటికైనా అది డిసప్పాయింటింగ్ అయితే అవుద్ది. కాబట్టి అందరూ అనుకున్నట్టే ఈ మూవీకి 'డ్రాగన్' అని పెట్టడంతో చాలా ప్లస్ పాయింట్ అయింది అనేది చెప్పొచ్చు మూవీకి. ఇంకా ఓవరాల్‌గా నాకైతే 'డ్రాగన్' గ్లింప్స్ అయితే చాలా బాగా అయితే నచ్చింది. మెయిన్‌గా ఎన్టీఆర్ బాడీ అయితే సూపర్‌గా అనిపించింది. ఇంక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఓవరాల్‌గా గ్లింప్స్ అయితే నచ్చింది. ఈ గ్లింప్స్ గాని మీరు గాని చూసుంటే మీకైతే ఎలా అనిపించింది అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోనైతే షేర్ అయితే చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.